ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. ఆనందముతో ముదమున మోదకములను ధరించి ఎల్లప్పుడూ విముక్తిని మోక్షమును ప్రసాదించి అనాథులకు దిక్కై అనాథనాథుడై చంద్రుని తలపై అలంకరించుకొని గజాసురుని సంహరించి లోకములన్నీ ప్రకాశించే విధంగా విలసిల్లు లోకములని రక్షించి పాపములను పోగొట్టే గణపతికి నమస్కారం చేస్తూ యుగ ప్రారంభమునందు సర్వజీవులు ఎవరియందు ఆవిర్భవించుచున్నదో అలాగే ప్రళయకాలమునందు యుగక్షయమునందు మరలా ఎవరియందు లయమగుచున్నదో అట్టి పరదైవమే శ్రీమన్మహావిష్ణువు. ఏ దివ్యనామములు మహాత్ముడైన విష్ణుమూర్తి కళ్యాణ గుణగణములని కీర్తిస్తూ ఉన్నదో, ఏ పవిత్రనామములు ఋషుల చేత మహర్షుల చేత స్తుతింపబడుతూ ఉన్నదో అటువంటి శుభప్రదుడైన శ్రీమన్మహావిష్ణువుకి నమస్కరిస్తూ శ్రీమద్ అష్టాదశ పురాణాంతర్భూతం బగు శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యములోని నవమోధ్యాయము సతీదేవి దేహత్యాగము పురాణ పఠనం చేస్తూ ఉన్నాం. అంబరీష మహారాజుతో నారద మహర్షి ఇలా పలుకుతూ ఉన్నాడు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునికి నమస్కరించి ఇలా పలుకుతూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశ రాజగు హేమాంగదుడు జలదానము చేయుకపోవట వలన ముమ్మారు చాతక పక్షిగాను జన్మించి బల్లిగా ఆ గృహమునందు ఉండెను కదా. పుణ్యమును చేయునట్టి ఆ హేమాంగదునకు కర్మానుసారముగా చేతకాది జన్మములు రావచ్చు కాని సత్పురుషులను సేవించుటలేని హేతువుచే వానికి గ్రద్ద జన్మ అనంతరము 7 పర్యాయములు శునక జన్మ లభించటము ఆశ్చర్యముగా ఉన్నది. ఎందువలన అనగా ఆ హేమాంగరాజు సత్పురుషులను పూజింపలేదు కాని వారిని దూషించలేదు కదా. ఆ తీరుగానే దుష్టులైనను దూషింపలేదు. కాబట్టి సత్పురుషులను సేవించకపోవటచే పుణ్యఫలము లేకపోవచ్చును. పరులకు బాధలు మొదలగు కలిగించిన ఎడల దుర్గతి రావచ్చును. అట్టి దుర్గతి కారణము ఈతని యందు లేనందున నిష్కారణముగా శునకాది జన్మములు ఈ రాజుకు ఎట్లు సంభవించెనో అని నా మనస్సు సందేహపడుతూ ఉన్నది. నా మనస్సునందుండు ఈ సందేహము నివృత్తి చేయుము అంటూ శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునిని ప్రార్థించినాడు. శృణురాజన్ ప్రవక్ష్యామి శివాయైచ శివేనోక్తం కైలాస శిఖరే మలే. కైలాస పర్వతమునందు నివసించి ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ రీతిగా చెప్పెను. భగవంతుడు సమస్త లోకములను సృష్టించిన పిమ్మట వాని యొక్క స్థితిని ఇహలోక సంబంధమైనదియు పరలోక సంబంధమైనదియు 2 విధములుగా ఏర్పరచి ఉన్నాడు. హేతుత్రయం చ ప్రత్యేకం భూతస్థిత్యై మహాప్రభు జలేసే అన్నసేవే చ సేవాచై ఔషధస్య చ. జగత్ప్రభువు భగవంతుడు సమస్త ప్రాణులు జీవింపగలుగుటకు ఇహలోక సంబంధమగు 3 కారణములు ఏర్పరచి ఉన్నాడు. అందు మొదటిది త్రాగుటకు జలమును, రెండవది తినుటకు అన్నమును, మూడవది రోగము సంభవించినప్పుడు ఔషధము అను 3 కారణములు ఏర్పరచి ఉన్నారు. ఓ రాజా, సాధుసేవా విష్ణుసేవా సేవాధర్మ పథస్య చ పురా సంపాదితా హేత్యే పరలోకస్య హేతవః. ఈ లోకస్థితి గురించి ఏ విధముగా 3 కారణములు ఏర్పడి ఉన్నవో అదే విధముగా
పరలోక గతిని గూర్చి 1 సత్పురుషులను సేవించుట, 2 విష్ణుమూర్తిని ఆరాధన చేయుట, 3 ధర్మ మార్గమును ఆచరించుట అను 3 కారణములను పూర్వము భగవంతుడు ఏర్పరిచినట్లుగా శృతియందు చెప్పబడి ఉన్నది. ఓ శృతకీర్తి మహారాజా, ఇహలోకముల నుండి ఇక్కడ సంపాదించిన ఈ ప్రయోజనములు పరలోకమునకు కారణములుగా అగుచూ ఉన్నది. ఓ రాజా, ఒకానొక కార్యము కొందరికి ఇష్టమైనప్పటికీ సాధువులకి అది అయిష్టమైన ఎడల అట్టి కార్యము ఒకానొక కారణము వలన అనర్థమునకు కారణభూతమవుతూ ఉన్నది. అయిష్ట కార్యమునే చేసిన ఎడల దుఃఖమునకు కారణము అవుతూ ఉంటుంది. దీనిని గూర్చి పాపమును పోగొట్టునదియు, వినువారికి ఆశ్చర్యము కలిగించునదియు, ఆనందముచే పులకాంకితము చేయునదియో అగు పూర్వ చరిత్రమును దృష్టాంతముగా చెప్పుచూ ఉన్నాము. పూర్వకాలమునందు దక్ష ప్రజాపతి యజ్ఞమును చేయదలచి తన అల్లుడగు పరమేశ్వరుని పిలుచుట కొరకు కైలాసమునకు వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు తాను సమస్త దేవతలకు పూజ్యుడనియు, వేదములచే నిర్ధారణ చేయబడినవాడ అనియు, సమస్త భూతముల కంటే ప్రాచీనుండును అనాదివాడును అనియు, ఇంద్రుడు చంద్రుడు మొదలగు సమస్త దేవతలు తనకు కానుకలు ఇచ్చి పూజిస్తూ ఉంటారు అని, కాబట్టి అట్టివారు వచ్చిన ఎడల తాను లేచి మర్యాద చేయుటకు అవసరము లేదనియు, మంచి ఉద్దేశముతో దక్ష ప్రజాపతి రాగానే ఆయన మేలు కొరకు లేచి మర్యాద చెయ్యలేదు. భృత్యుడు వచ్చినేని ప్రభువు లేవకూడదు, అలాగే శిష్యుడు వచ్చినా గురువు లేవకూడదు అని శాస్త్రవచనములు. అయితే దక్ష ప్రజాపతి మామగారు, పరమేశ్వరుడు అల్లుడు కనుక మామగారి యందు పూజ్యత ఉండును. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకి పిల్లనిచ్చిన మామయ్యై గౌరవ అర్హుడు అయినను, పరాత్పరుడగు తాను ప్రజాపతులలో ఒకనిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. పూజించుట యందు చుట్టరికము కారణము కాదని శృతులు చెప్పబడుతూ ఉన్నది. జ్ఞానము, తపస్సు, ఓర్పు, బలము మొదలగునవన్నీ అధికముగా ఎవరి దగ్గర ఉండునో అటువంటి వారు గురువు అనదగును, వారిని గౌరవించవలెను. ప్రభువు భృత్యుల దగ్గర, గురువు శిష్యుల దగ్గర ఏదైనా కారణము చేత లేచినట్లయితే వారి యొక్క ఆయుష్షు, ఐశ్వర్యము, కీర్తి, సంపత్తు మొదలగు అన్నీ కూడా నశించును. కాబట్టి తనకంటే తక్కువ వారిని గూర్చి ఎక్కువ వారు లేవకూడదు. ఈ కారణము వలన మామగారైనప్పటికీ దక్ష ప్రజాపతి గూర్చి పరమేశ్వరుడు తన సింహాసనం మీద కూర్చుండి లేవలేదు. అలా లేచిన ఎడల దక్ష ప్రజాపతి యొక్క సంపత్తు హరించును. అప్పుడు దక్ష ప్రజాపతి తాను వచ్చి ఉండగా తనకు అల్లుడు అయిన పరమేశ్వరుడు లేచినవాడు కాడని కోపము చేసుకొని దరిద్రుండని, దుర్మార్గుడని, ఎంతో గర్వము కలిగినవాడు అని విశేషముగా నిందిస్తూ ఉన్నాడు దక్ష ప్రజాపతి. జ్ఞానము నశించి కోపముతో అనేక ప్రేలాపములు సల్పినాడు. ఈ ప్రకారముగా మూఢుడగు దక్ష ప్రజాపతి అనేక విధములుగా పరమేశ్వరుని నిందించి యజ్ఞమునకు అల్లుడిని కూతురుని పిలువకుండాయే ఊరకొండి ఇంటికి వెళ్ళిపోయాడు. యజ్ఞము చేయు ప్రదేశమునకు వెళ్ళి ఋత్విక్కులు, మునీశ్వరులు మొదలగు వారితో కూడి పరమేశ్వరుని నిందించుచూ యజ్ఞ విధులని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞ ప్రదేశమునకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ తప్ప మిగిలిన సిద్ధులు, చారణలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, సమస్త దేవతలు అక్కడికి విచ్చేసినారు. సతీదేవి తండ్రి ఆహ్వానించపోయినప్పటికీ యజ్ఞ మహోత్సవములని, యజ్ఞమునకు సంబంధించిన బంధువులను చూచుటకు కోరిక కలదై పరమేశ్వరుడు అనేక పర్యాయములు వెళ్ళవద్దని చెప్పినప్పటికీ ఆ యజ్ఞస్థల దగ్గరికి వెళ్ళ నిశ్చయించుకొనెను. ఓ సతీదేవి, నీవు యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళగానే ఆ సభలో దక్షుడు నిన్ను విశేషముగా నిందించును. వినశక్యము కాని ఆ దూషణములు విని నీవు శరీరమును విడిచిపెట్టగలవు. దక్షుడు నా ఎదుట నన్ను దూషించినప్పుడు నేను సహించితిని, అట్లు నీవు ఓర్చి ఉండలేవు. ఇప్పుడు నీవు ఆ యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళుట ఉచితమైనది కాదు. అలా నీవు వెళ్ళితివేని నీకు శుభములు కలుగవు అని పరమేశ్వరుడు ఎన్నో విధములుగా నిరోధించినప్పటికీ
సతీదేవి తానొక్కతియే బయలుదేరి నడిచి వెళుతూ ఉండగా వృషభవాహనము వచ్చి తన వీపు మీద సతీదేవిని ఎక్కించుకొని వెళుచూ ఉండగా ప్రమథ గణములు భూత సమూహములు సతీదేవికి సహాయముగా వెళుతూ ఉన్నాయి. ఇట్లు సతీదేవి భూత సమూహముతో కూడి బయలుదేరి యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళి భూత సమూహములను బయట నిలిపి తాను ముందుగా యజ్ఞము చేయు స్థలమునకు వెళ్ళినది. అట్లు వెళ్ళగా అక్కడ నుండెడి బంధువులు మొదలగు వారు చూచి మర్యాదను చేయక ఊరక ఉన్నారు. అందువలన విచారము కలిగి భర్త చెప్పిన హితమును వినకపోతినని తలంచుచూ ఉత్తరవేదిక అను హోమ ప్రదేశము దగ్గరకు వెళ్ళింది. సతీదేవి తన తండ్రి నడవడి ఎట్లుండునో అని నిరీక్షిస్తూ ఉన్నది. దక్ష ప్రజాపతి హోమగుండములో ఆహుతులను సమర్పిస్తూ ఉన్నారు. రుద్రునికి ఇవ్వదగిన ఆహుతి వచ్చే వరకు తన తండ్రి నడవడి ఎట్లుంటుందో అని చూస్తూ ఉన్నది. దక్ష ప్రజాపతి హోమములన్నీ నిర్వర్తిస్తూ ఆహుతులన్నీ సమర్పిస్తూ రుద్రవునికి సంబంధించిన రుద్ర ఆహుతి మాత్రము విడిచి మిగిలిన హోమ కార్యక్రమములన్నీ చేయుట చూచి సతీదేవి విచారము కలది అయి నేత్రములందు కన్నీటి పర్యంతమైనది. అప్పుడు పార్వతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతితో ఇలా పలుకుచూ ఉన్నది. మహానుభావులను తిరస్కరించిన వారికి తరచుగా శుభములు కలుగనేరదు. కాబట్టి లోకములను సృష్టించినవాడును లోకములను పోషించువాడును సమస్త ప్రాణులకు ప్రభువగు మహానుభావుడైన పరమేశ్వరునికి ఎందువలన హవిస్సులు ఇచ్చితివి కా. ఇటువంటి దుర్బుద్ధి నీకు కలిగిన ఎడల తెలిసిన వారైనను వచ్చి ఇది నీకు తగినది కాదు అని చెప్పినవారు ఇక్కడ లేరా? ఇక్కడుండు పండితులు సభికులైన వారు ఎవరు నీకు చెప్పలేదా? వీరికి తెలియదా అంటూ సతీదేవి పలుకుచూ ఉన్నది. ఇలా పలుకుచూ ఉండగా పూషుడు అను సూర్యుడు అపహాస్యము చేసెను. భృగుమహాముని చెడు స్వభావము కలవాడై గడ్డమును మీసములను సవరించుకుంటూ ఉన్నాడు. సతీదేవి తండ్రియగు దక్ష ప్రజాపతి కష్టమును పొందువాడు అగుట చేత సతీదేవిని పరమేశ్వరుని నిందించుతూ ఉండెను. ఆ దూషణములను విని మిక్కిలి కోపము గల మనస్సు కలది అయి తన శరీరమును విడిచిపెట్టుటయే ప్రాయశ్చిత్తము అని భావన చేసి సభికులందరూ చూచుచూ ఉండగా హోమము చేయుచుండెడి అగ్నిగుండములో సతీదేవి దూకినది. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నిగుండమున శరీరము విడిచెను. ఈ దృశ్యము చూచిన వారందరూ హాహాకారములు చేశారు. ఇట్లు సతీదేవి మృతి నొందగా ప్రమదగణములు మిక్కిలి రోషము చేయుచు శీఘ్రముగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి దేవతలకు దేవుండును అయిన ఈశ్వరునితో దక్షుని యజ్ఞ ప్రదేశమునందు జరిగిన వృత్తాంతమంతయు తెలియచేశారు. అప్పుడు ప్రమదగణ వాక్యములను విన్న పరమేశ్వరుడు సంహారకాలమునందు యముని వలె ప్రకాశించి భయంకరాకారుడై శీఘ్రముగా లేచి తన శిరస్సునందుండు జటలలో ఒకటి పెరికి దానిని నేల మీద కొట్టాడు. దాని నుండి వీరభద్రుడు ఉద్భవించాడు. పెద్ద శరీరము కలవాడును విశేష బలము కలవాడును 1000 చేతులు కలిగినటువంటి వాడును ప్రళయ కాలముతో సమానమైన కాంతి కలిగిన వీరభద్రుడు దోసిడి పట్టి పరమేశ్వరుడిని ఏ కార్య నిమిత్తము నన్ను సృష్టించినారో అట్టి కార్యమును అనుమతి ఇయ్యవలెను అని రౌద్రాకారముతో ఉన్న పరమేశ్వరునితో వీరభద్రుడు అలా పలికినాడు. పరమేశ్వరునిచే ఆజ్ఞాపింపబడిన ప్రమదగణములప్పుడు వీరభద్ర సహితుడై దక్షుడు యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళి ఆ యజ్ఞ ప్రదేశములో ఉండు దుర్మార్గులందరినీ కూడా చంపివేశారు. పూషుడు అను సూర్యుడు పూర్వము సతీదేవిని చూచి నవ్వుట చేత అతని దంతములని వీరభద్రుడు ఊడగొట్టాడు. దుర్మార్గుండగు భృగువు గడ్డము మీసములని సవరించుకొనుట చేత అతని గడ్డముని మీసములని వీరభద్రుడు పెరికివేసినాడు. దక్షుని శిరస్సు త్రుంచవలని విశేష ప్రయత్నములు చేసినాడు. అంతటా పరమేశ్వరుడు దక్షుని శిరస్సుని వీరభద్రుడు త్రుంచలేడు అని తెలుసుకుని తానే స్వయముగా వచ్చి ఆ దుర్మార్గుని యొక్క శిరస్సును త్రుంచివేసినాడు. ఆ ప్రకారముగా దక్ష యజ్ఞము నాశనము అయినది. అంత బ్రహ్మదేవుడు సమస్త దేవతలతో కూడి శివుని లోకమగు కైలాసమునకు వెళ్ళి
ప్రియవాక్యములు చెప్పి పరమేశ్వరుని శాంతపరచి దక్షుని యొక్క యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళి అక్కడ మృతి చెందిన వారందరినీ కూడా పరమేశ్వరుడు బ్రతికించే విధంగా పరమేశ్వరుని ప్రార్థన చేసినాడు. పరమేశ్వరుడు లోకములో ప్రసిద్ధిగా ఉండుట కొరకు మేక యొక్క శిరస్సును తెచ్చి అతికించి దక్షుని బ్రతికించినాడు. మేక యొక్క గడ్డమును తెచ్చి మహానుభావుడైన భృగువునకి ఇచ్చాడు. పూష్ణుడు అని వానికి దంతములను ఇవ్వక పిండిని మాత్రమే తినునట్లుగా చేసిన. ఎవరెవరికి ఏ ఏ అవయవములు పోయినాయో ఆయా అవయవములన్నీ కూడా ప్రదానం చేసినారు. ఆ బ్రహ్మదేవుని చేతను పరమేశ్వరుని చేతను అందరూ మేలు పొంది పూర్వము యజ్ఞయాగాది క్రతువులు ఏ విధముగానైతే శశాస్త్రీయముగా నిర్వర్తించి ఉన్నారో అదే రీతిగా యజ్ఞములను చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు భార్య అయిన సతీదేవి యొక్క వియోగముచే బ్రహ్మచర్య నిష్టతో గంగానదీ సమీపమునందు పున్నాగ వృక్షము కింద తపస్సు చేస్తూ ఉన్నాడు. సతీదేవి దేహత్యాగము చేసిన పిమ్మట హిమవంతుని కుమార్తెగా పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవిగా పెరుగుచూ ఉండెను. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ మహాత్మ్యం నవమోऽధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.